ఇంకేం నచ్చాయి నీకు బాగా? ఇంకా ఇప్పుడు ఎందుకంటున్నా అంటే సత్యభామ అనేది ఒక పెద్ద మంచి ఇన్స్టిట్యూషన్. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చి నువ్వు జాబ్కి వెళ్ళావు, అక్కడే జాబ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు, మళ్ళీ బయటకు వచ్చావు, మళ్ళీ మాకు అక్కడ నేర్చుకున్నావు, మళ్ళీ ఓపెన్ మార్కెట్లో పోయావు. సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఒక రైట్ ప్లేస్ కావాలి. ఈవెన్ దో ప్లేస్మెంట్ అవ్వటం కూడా ఓపెన్ మార్కెట్లో అంత ఈజీ కాదు సార్, ఈజీ కాదు. ఇది ఆడియన్స్కి తెలవాలి. చాలా మంది జాబ్ ప్లేస్మెంట్ నౌకరీలో పెట్టి అంటే ఫ్రెషర్ ప్లేస్మెంట్ అనేది జరిగితే కాలేజీ క్యాంపస్ లో జరగాలి, లేదంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ లో ప్రామిస్డ్ ప్రోగ్రామ్స్, నాట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటారు చాలా మంది. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే అసిస్టెన్స్ అది ఎంత వరకు అవుతుంది అనేది సక్సెస్ రేట్ తక్కువ. ఇది ప్లేస్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే. కానీ ఇక్కడ స్టూడెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి, పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, స్టూడెంట్ డ్యూరేషన్ అనేది చూడకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ లో .NET కోర్ API నడుస్తుంది, నువ్వు రేపు వెళ్ళిపోతున్నావు, నిన్నటి వరకు కోర్ MVC నేర్చుకున్నావు. ఒక టాస్క్ ఇస్తే కోర్ MVC లో చేయగలుగుతావు, ఒక టాస్క్ ASP.NET ఇస్తే చేయగలుగుతావు, ఒక టాస్క్ MVC ఇస్తే చేయగలుగుతావు. ఇప్పుడు రేపు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే కోర్ API యు ఆర్ మిస్సింగ్. ఇప్పుడు నీకు కోర్ API లో కంపెనీకి వెళ్ళగానే టాస్క్ ఇస్తే చేయడానికి చాలా కష్టపడాలి, అప్డేట్. ఇప్పుడు నీ ఫ్రెండ్ కి జాబ్ రాలేదు, ఇంకొక 1 month ఉంటాడు, ఇంకో 4 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాడు. ఈ 1 month లో కోర్ API ట్రైనింగ్ అయిపోద్ది. అప్పుడు 1 month తర్వాత అతను కంపెనీలో జాయిన్ అయినప్పుడు అతని స్కిల్ కి నీ స్కిల్ కి ఒక టెక్నాలజీ డిఫరెన్స్ వస్తుంది. ఏంటది? API. సో అట్లా ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ ఎక్కువ పడుతున్నాయో, ఒక నెల ఎక్కువ ఉండటం వల్ల స్టూడెంట్ కు జరుగుతున్న నష్టం ఏమీ లేదు. ఒక స్కిల్ అనేది అతని ప్రొఫైల్లో యాడ్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ పేరెంట్స్ కూడా బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ జాయిన్ అయ్యే రోజే అడుగుతారు, వాడు ఎంత నేర్పుతారు, ఎలా నేర్చుకుంటాడు, ఎన్ని రోజులు ఎంత బాగా నేర్చుకోవాలి మావాడని ఎవ్వరు అడగరు. వాళ్ళు అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఎన్ని రోజులు పడుతుంది సార్, జాబ్ ఎప్పుడు వస్తుంది? మీరు ఒక మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్కి 1 నుంచి 10వ తరగతి 10 ఏళ్ళు, ఇంటర్మీడియట్లో MPC తీసుకుంటే 12 ఏళ్ళు, తర్వాత ఇంజనీరింగ్ BSc తీసుకుంటే 15 ఏళ్ళు, MSc మ్యాథ్స్ తీసుకుంటే 17 ఏళ్ళు, తర్వాత PhD తీసుకుంటే 4 ఏళ్ళు, అంటే 15 నుంచి 20 ఏళ్ళు ఒక మ్యాథ్స్ సబ్జెక్టులో మనం చదువుకుంటే అకాడమిక్లో ఎక్స్పర్ట్ అంటారు వాడిని. నువ్వు .NET జావా లాంటి ఈ కోర్సెస్ ఇండస్ట్రీ కోర్సెస్ అంటారు, ఇవాళ లక్షలు డాలర్లు శాలరీస్ వస్తున్న సబ్జెక్ట్స్ ఇవి. ఇలాంటి సబ్జెక్ట్స్ లో మీరు ఎంత నేర్చుకుంటే మీరు అంత బెస్ట్ అవుతారు, అందులో డౌట్ లేదు. సో బెస్ట్ ఐఎమ్ అడ్వైజింగ్ టు ఆల్ ద స్టూడెంట్ పేరెంట్స్, ఒక్కటే చెప్తున్నాను, మీరు జాయిన్ చేసే ప్రతి కోర్సులో కూడా డ్యూరేషన్ ఎక్కువ పెట్టుకోమని చెప్పండి, నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ పెట్టండి. ఆ టైంలో స్టూడెంట్కి వేరే ఏ పని ఉండకూడదు, ఫుల్ టైం ప్రోగ్రామ్ ఉండాలి.